హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ అండ్ మామ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. రామ్ కూడా చాలా చాలా బాగున్నాడు. ప్రస్తుతానికి మేము చీరాలలో ఉన్నాము. ఒక 3 days ట్రిప్ కోసం అయితే మేము చీరాల వచ్చాము. మేము స్టే చేసిన రిసార్ట్ అయితే సీ బ్రిడ్జ్ రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్ లో 1 day స్టే చేసాము అండ్ నెక్స్ట్ వేరే రిసార్ట్ కి వెళ్ళాము. అది నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాము. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది. ప్రైవేట్ బీచ్ ఉందన్నమాట. అసలు బాల్కనీలోంచి బీచ్ అయితే ఎంత క్లీన్ అండ్ క్లియర్ గా కనిపిస్తుందో చాలా చాలా బాగుంది. ఈ రూమ్ కి మాకు 7,500 పడింది పర్ ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ లంచ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. రాగానే ఆర్డర్ చేసేసుకొని తినేసి బయటకు అయితే వచ్చి ఒకసారి రిసార్ట్ ని అలా అలా ఎక్స్ప్లోర్ చేసాము. ఒక 3 families కలిసి అయితే వచ్చాము. రాము వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ మమ్మీ డాడీ, అలా ఒక 3 families కలిసి అయితే మేము ట్రిప్ కి వచ్చాము. ఈ ప్లేస్ పర్టికులర్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి చాలా ఫేమస్. దట్టు ఈ రిసార్ట్ లో అయితే మేము వచ్చిన రోజు ఆల్మోస్ట్ ఒక 10-12 కపుల్స్ పైగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి అన్నమాట. హైదరాబాద్ కి అయితే జస్ట్ 300 kilometers దూరంలో ఉన్న పర్ఫెక్ట్ వీకెండ్ గేట్వే డెస్టినేషన్ అని చెప్పొచ్చు. మాకైతే కొంచెం లాంగే పట్టిందిలేండి. 430 kilometers అరౌండ్ ట్రావెల్ చేసాము మేము. సో బాగా టైర్డ్ అయిపోయాము. లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోయాము మేము. డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్కి కొంచెం టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 7 to 10 AM, అలాగే ఆఫ్టర్నూన్ 3 to 7 PM వరకే ఉంటుందన్నమాట. సో మేము రాగానే 3 అలా అయినట్టుంది లంచ్ కంప్లీట్ చేసేవరకు. సో ఫస్ట్ పూల్కి వెళ్ళిపోదాము, బీచ్కి మళ్ళీ వెళ్ళొచ్చులే అనేసి పూల్కి రెడీ అయిపోయాము. పిల్లలందరూ చూసారు కదా, మా గ్యాంగ్ అందరూ ఫుల్ యాక్టివ్గా ఉన్నారనమాట పూల్లో దిగడానికి. రామ్కి అయితే ఫస్ట్ పూల్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయిపోయింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే రీసెంట్గా లక్నవరంలో ప్రైవేట్ పూల్ ఉన్న బీచ్ రిసార్ట్ తీసుకున్నాం కదా, అక్కడ వాడు దిగాడు. బట్ అక్కడ ఏంటంటే మేము డిసెంబర్ మంత్లో వెళ్ళాం కదా, సో వాడు ఎగ్జైట్మెంట్లో దిగేశాడు, కానీ ఆ చలికి అలాగే గుర్తుపెట్టుకున్నాడు అనమాట. చాలా చల్లగా ఉంటాయి, వాటర్ చల్లగా ఉంటాయని. స్టార్టింగ్ అస్సలు దిగలేదు, వాటర్ చల్లగా ఉంటాయని భయపడి. బట్ వన్స్ దింపిన తర్వాత అయితే ఆల్మోస్ట్ చేప పిల్లలాగా, చిన్న ఫిష్ లాగా జంప్ చేస్తూనే ఉన్నాడు, స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. అంటే స్విమ్మింగ్ అంటే వాడి రేంజ్లో వాడు చేస్తున్నాడు. ఒక ట్యూబ్ కొనిస్తే అయితే దాంట్లో ఉండి ఆల్మోస్ట్ 3 hours స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికే రాలేదు. ఈ ట్యూబ్స్ అవి మనకి బయట రిసార్ట్ బయటే అమ్ముతుంటారు. 100 rupees అలా ఉంటాయి. అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ప్రాబ్లం ఏం లేదు మనం తీసుకెళ్ళకపోయినా. నైలాన్ క్లాత్స్ అలాగే ఈ ట్యూబ్స్ అవన్నీ కూడా బయట అమ్ముతుంటారు మనకి. ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్ అనమాట. ఇంకేముంది, ఫుల్గా స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఓపెన్ ఎయిర్ థియేటర్లో పుష్ప 2 సినిమా పెట్టుకొని మేమైతే ఫుల్గా మా సీ ఫుడ్ని ఎంజాయ్ చేసేసి పడుకున్నాము. ఇది కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగే మా గ్యాంగ్తో నిద్ర లేచేసి ఈ పెద్ద ఉయ్యాలు ఉంది కదా, దీని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసాము. ఎందుకంటే ఫొటోస్ రీల్స్ దిగాలి కదా మరి. సో ఇంకా మా ప్రైవేట్ బీచ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. వెళ్ళే వే అయితే ఎంత అందంగా ఉందంటే పిక్చర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. రామ్ అయితే బీచ్ చూడడం ఇదే ఫస్ట్. సో వాడు అసలు 0 ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు. ఒక్కసారిగా అసలు షాక్ అయిపోయి చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. వెయిట్ ఐ హ్యావ్ టు యాడ్ దిస్ క్లిప్. చూడండి ఎంత ఫన్నీగా ఉందో. రెడీ 1 2 3 అనగానే వాడు సైడ్ కురికేశాడు అనమాట. మస్తు నవ్వొచ్చింది మాకైతే. ఎంతైనా మంత్స్ బేబీస్తో అంత ఈజీ కాదు కదా ఈ టోడ్లర్స్ ఫొటోస్ వీడియోస్ అనేవి. ఎనీహౌ మేమైతే బాగానే ట్రై చేస్తాము కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఈ రైడ్స్ కూడా ఉంటాయి. ఒక రైడ్కి ఒక కిడ్కి అయితే 100 rupees అలా తీసుకున్నారు. వీళ్ళందరూ గ్యాంగ్ అయితే ఒక రౌండ్ అయితే వెళ్ళొచ్చేసారు. మీరు జనరల్గా బీచ్ పర్సనా లేకపోతే మౌంటైన్ పర్సనా కామెంట్ చేయండి నాతో. నేనైతే 100%, 100 కాదు 200% బీచ్ పర్సన్ అనమాట. అంత ఇష్టం నాకు వాటర్ అన్నా బీచ్ అన్నా. ఈ గ్రీనరీ అండ్ మౌంటైన్ ఇవన్నీ కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఈ మంత్లో రొటీన్ లా కాకుండా మా మార్నింగ్ అయితే ఇలా హ్యాపీగా బీచ్ సైడ్ ఎంజాయ్ చేస్తూ గడిపేశాము. నెక్స్ట్ వచ్చేసి ఈ హోటల్లో చెక్అవుట్ అయిపోయి నెక్స్ట్ వేరే రిసార్ట్కి అయితే వెళ్ళాము. అవి కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. బై ద వే టైమింగ్స్ చెప్పలేదు కదా. 12 PM నుంచి నెక్స్ట్ డే 10 AM వరకు మనకి చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట. అది కూడా 10 AM వరకు అవైలబుల్గా ఉంటుంది. అంతే ఇంక ఈ వీడియో. బాయ్.